అందరం తప్పుగా అర్థం చేసుకున్న శ్లోకం. తరచుగా ఈ మధ్య నాకు అందరూ కామెంట్లలో పెట్టే శ్లోకం. దాని అసలు సిసలైన అర్థం ఏంటో ఇప్పుడు చెప్తా. పూజా కోటి సమం స్తోత్రం అంటే కోటి పూజలతో సమానమైనది స్తోత్రము అని కాదు. మీరు పూజించిన తర్వాత ఆ దేవతా సంబంధమైన స్తోత్రం చదివితే మీరు చేసిన ఒక పూజకి 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది అని దాని అర్థం. స్తోత్ర కోటి సమం జపహ అంటే 1,000,000 సార్లు స్తోత్రం చేస్తే ఏం ఫలితం వస్తుందో దాన్ని జపం చేయడం ద్వారా వస్తుంది అని కాదు. మీరు చేసిన స్తోత్రం తరువాత ఆ దేవతా సంబంధమైన జపం ఆచరించినట్లయితే దానికి సంబంధించిన పుణ్యం 1,000,000 రెట్లు వస్తుంది అని అర్థం. అంటే సంస్కృతం ఎప్పుడు ఎలా చెప్తుంది? ప్రబల ఉత్తరోత్తరం అని చెప్తుంది. అంటే రెండో దానికి బలం ఎక్కువ, రెండో దానికన్నా మూడో దానికి బలం ఎక్కువ. మొదటిది మానేయమని అస్సలు కాదు. శ్రీరామ రామ రామేతి అని మనకు తెలుసు కదా స్తోత్రం. విష్ణు సహస్రం మానేసి రామరామాయణం అనే కాదు.